చేను అయిపోయింది. మొలకలు పోతే వాన వస్తే కింద పీకెళ్ళ కూలోళ్ళు ఇక్కడ ఎట్లా చేయాలి పోయి ఎవరు అడగలే కూలోళ్ళకి ఓనన్నా చేయాలి ఒక నాట చేస్తా వీరా వస్తున్నాడు వీరా చెప్తాలే మంచి టైంకి వచ్చి ఫోన్ చేస్తుంటే ఏం లేదు చేను అయిపోయింది. అవునవును వాన వస్తున్నది మళ్ళీ వాన వస్తే మొలకలు పోతాయి పీకేళ్ళ కూలోళ్ళు చెప్పు 20 మందికి కూలోళ్ళ ఏంది మాట్లాడుతున్నావు? కూలోళ్ళు అంటే చాలా కష్టం బాబా. కూలోళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఉద్యోగస్తులను అప్పుడప్పుడు ఖాళీగా ఉండి దొరుకుతారేమో కానీ కూలోళ్ళు అసలు దొరకరాబో ఈ సీజన్ లో. నువ్వే పిల్లోడు నువ్వు దెండి పోతారు ఆటోలు దినాము ఇన్ని ఆటోలు పోతాయి ఈ రోడ్లోన కూలోళ్ళు లేరంటే 100 మంది ఉన్నారా? సరే నీకు ఒక 20 మందిని పిలుచుకోవాలి. 20 మందిని పంపించు. పీకేది అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఏం పెట్టిస్తావు? ఏడు పెడతారు నీ ఎప్పుడు తినేది పట్టింది ఏడు పెట్టాలా? కూలోళ్ళకి సంతోషంగా పెట్టాలాపా. చేను అయిపోయి పెట్టిస్తాం ఏంటి ప్యాసింగ్ మధ్య బ్యాలకేపి ఓళ్ళు చెప్పేలా బ్యాలకేసి నాకెంత ఇంట్లో అంతా రామాయణం చేస్తావు బ్యాలకేపిస్తావు చెప్పివా పాప ఐసర్ లేపిస్తావు ఏమైతావు పాప సంతోషంగా తినిపోనే పీకొచ్చిన మరి మలకపోతే వానొచ్చా మరి అది ఏడిదా ఏది ఎప్పుడు దుడ్డు అంటావు ఇస్తాను అయిపోతారు అట్లా కూలీలు అన్ని ఇస్తాను సినిమా. ఇప్పుడు కూలీలు అంటే ఓలీ ఒక్కటైపే డబ్బులు పెట్టాలా తెచ్చుకోవాలా అంతా ఓలీ ఒక్కే మేము ఇస్తాం. మరి ఎక్కడ చెక్కేసావు నువ్వు ఎత్తుకొని 500 ఎత్తుకొని లేదు మీకు ఇచ్చావా? అవన్నీ కాదపా డబ్బులు ఇస్తేనే రేపు కూలీలు దిగుతారు. బ్యాలకి వేపియాల అడ్వాన్స్ పొద్దున్న తోకొచ్చుడా మనం సులు చేద్దాక ఏది మాట్లాడతావు? వీరాస్వామి గారు ఒప్పుకున్నాడంటే అది తెగేంత వరకు ఇడిచిపెట్టాడు. ఒక 500 ఇస్తాను చూడు అడ్వాన్స్. ఒక 500 ఆటోలకి ఇవ్వాలా? ఇచ్చానప్పా అన్ని పడతాపా. సరేలే రేపు పొద్దున పెట్టుకొస్తాను బ్యాలకేపి మళ్ళీ మా చూలు చేద్దాపా. ఈ పిల్లోడు ఎక్కడ పిల్లోడు ఇంకా రాలేదు. పొద్దున్న 8కి వస్తానన్నాడు 8:20 ఇంకా రాలేదు. ఎక్కడ పోయినాడేం కొత్త అని ఇంట్లో చూస్తావు బేళ్ళకేసినారు ఈడు చూస్తావా కూలోళ్ళు రాలేదు. వానమాడం అయింది ఏళ్ళకి వస్తాడేం కొత్త ఊరికి అడ్వాన్స్ ఇచ్చే ఈ పిల్లోనికి ఏ రోజు చెప్పినా బాగుంటుండే అక్కడ ఓనన్నా చేస్తాం ఉండపా. ఇది రింగ్ అవుతుంది ఎత్తుడు ఈ పిల్లోడు ఎక్కడ పోయినా 50 సైకిల్ మోటర్ వెళ్ళాడా? ఏందమ్మా పప్పు లేపు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? అమ్మా నేను అడ్వాన్స్ తీసుకున్నాను కదా. అయ్యో కూలోళ్ళు చెప్పింది మర్చిపోతున్నా ఎట్లాబా వచ్చేసి అయిపోయా. ఏది పిల్లడు ఫోనే ఎత్తుడు అన్ని ఓడుగులు చేసి పెట్టినాము ఎక్కడ పోయినాడు ఏం కొత్త ఊరికన్నా ఇస్తా అడ్వాన్స్. ఈ పిల్లడు నమ్ముకొని ఇది అయినట్టప్పా ఫోనే కట్ చేస్తాడు ఓ పట్టేస్తాడు కట్ చేస్తాడు. గొడ్ల రాడి చెప్పినా బాగుంటుంది కదా అప్ప కూలోళ్ళన్నా వస్తుండ్రి ఆయనకు ఎంత పని అయిపోయింది మలకలు పోతుంది ఇంకా రాలేదు. 1 2 3 ఇట్లా బాగా ఎక్సర్సైజ్ చేస్తే వంగొంగి పీకొచ్చు శనక్కాయలు. ఈ పిల్లోడు ఎక్కడ పిల్లోడు ఫోనే ఎత్తుడు ఈతోని ఎంత పని అయిపోయా. ఏంది ఒకసారి ఖర్చు చేసినాను మాట అంటే చేయాలా? పెద్ద ముష్టి 500 అడ్వాన్స్ ఇచ్చినాడు. ఏమైనా 1000 రూపాయలు అన్నా ఇచ్చింటే నా మైండ్ లో గుర్తుంటది. వద్దులే ఇప్పుడు ఎందుకు పిచ్చికారి పంచాయతీ. ఇదో దూరంగా చేస్తాముండ. హలో ఫోనే ఎత్తుడు ఈ పిల్లోడు ఎక్కడ పిల్లోడేనా? ఏం వండాలి ఏం బాబు చింతలా ఉన్నావు? ఏ పెద్ద వీరాస్వామికి చెప్పి కూలోళ్ళకి వస్తానన్నాడు. అడ్వాన్స్ ఇప్పించుకోండి వద్దన్నట్లా ఓళ్ళు చేయకన్నాడు. నాకు బాగా తినిపోతారంటే ఓళ్ళు చెప్తే 5 షేర్లు ఇంట్లోనా కష్టపడి చేశారు పాపం ఇంట్లో. అయ్యో పాపం అవి తినేవాళ్ళు ఎవరు చేను బిక్కేవాళ్ళు ఎవరు ఆ ఊరు ఫోనే ఎత్తుడే. వానికి ఇంటికి ఉత్తరు అంకులోడు వాడు ఈయనేదో నమ్మితే తోలుకొస్తానంటే వాడు చెప్తానంటావా? నీతో 500 తీసుకున్నాడా? మళ్ళా నా దగ్గరకు వచ్చాడు పెద్ద నీకేమన్నా ఒక 10 మంది కూలీలు కావాలని ఊనప్ప అంటాను. నాతో ఒక 500 తీసుకుంటాడు. వాడు ఏం లేదు అందరి దగ్గర చేనుల దగ్గర 500 అంత 500 ఇంత 500 తీసుకుంటాడు. వాడు ఎప్పుడు కళ్యాణ చుట్టారా వైన్ షాపులు చుట్టారు ఇక ఇట్లా తక్కుంటే ఏడంటే ఆడే సందులో పండుకొని ఉంటాడు. వానికి ఎందుకు నమ్మింటివి? ఏడన్నా తిరిగి ఏమని చేసుకో పోలెత్తి చెప్పొచ్చు కదా. ఒకసారి రవిని ఏం చేయాలి చెప్పు పోలీలన్నీ వాని పద్ధతి అది. నువ్వు బాగా నమ్మినావు వాడిని. నేనేదో నమ్మిచ్చేసాను పుదుకునే నీకు చెల్లికయ్య నమ్మినావు పోవు. సరే అబ్బా ఊరందరికి వాడు ఇట్లా మా అందరికి నీకు నాకు మోసం చేస్తాడు కదా. వానికి ఏదో ఒకటి గతి చేయాలప్ప. అట్లాగా మనం అందరు కలిసి యాడ బుడికి పట్టుకొని వాంచి పారేద్దాము. చిక్కాలంటే మనకు పని చేయి ఆ ఫోన్ ఎత్తుడా నీ ఫోన్ చేయి. సరేలే అట్లా చేయి. ఎవరబ్బా పులి బిడ్డున్నట్టున్నాడు?
హలో ఎవరబ్బా? నేనబ్బా పులిపెట్టినే. పులిబిడ్డ ఏమే? ఈరోజు కూలోళ్ళు దొరుకుని వస్తావా? కూలల్లా ఆ. ఈ రోజు అయితే లేరు, రేపు అయితే ఉంటారు చూడు. కాదు నేను అర్జెంట్ ఊరికి వెళ్తుంది, నీకేమన్నా అడ్వాన్స్ కావాలంటే ఇస్తాను. అడ్వాన్స్ ఇస్తావా? ఆ. వానాలకి ఎంత మంది కావాలంటే అంత మంది ఇస్తాను. ఆడున్నావు ఇంతకే ఈడ పప్పులు వచ్చాను కదా. కాదా? ఆ పప్పుల సేరు కాడే ఉన్నావా? కాదా? ఇంతగా పప్పులు వైపు ఉన్నాడా? ఎవ్వర్లో నేను ఉండేది ఒకటే. అవునా? ఆ. అయితే నేను వస్తున్నాను, ఆ. జల్లి వస్తున్నాను, ఇత్తుముండు. సరే రాపా. అది మొన్నాను నువ్వు జర పక్క పోతాను పో. వచ్చా నువ్వు పట్టుకో వస్తాను. కాదు యాటిపోతున్నా? హైదరాబాద్ పోవాలా అర్జెంట్, అందుకని నేను పిలిపించింది. చూడప్పా, ఇప్పుడు మన ఊర్లో చుట్టుపక్కల సేల్లన్నీ పీకిచ్చే మొగోడు ఎవడైనా ఉన్నాడంటే వాడు వీరాస్వామి గాడే. పెద్ద పెద్ద పీకిచ్చిన నిజం పెద్దదేం కాదు, అడ్వాన్స్ కూడా. అందుకని నీకు పిలిపించిండేది, ఎందుకంటే మలకపోతాయి కదా. నీ మలకి ఆడాను పోనీ తొందరకి ఇవ్వయా స్వామి, ఆడ 6 ఎకరాలు పీకిస్తున్నాను, 6 ఎకరాలు పీకిస్తున్నాను. కాదు ఏంది ముష్టి 500? సులుకుతూ కూసుకుంటే అడ్వాన్స్ పిక్కపోయి ఏం చేసావు నువ్వు? ఊరికి 6 ఎకరాలు పీక 10 ఎకరాలు పీకించావు, యాడ పీకిచ్చినావు? ఊరు బయట పీకిస్తా పీకించావు చెప్పు నువ్వు. అందరితో అడ్వాన్స్ పిక్కపోయింది, దెంకపోయింది, ఎక్కడెక్కడ పోయింది. 3 వచ్చావు ఫస్ట్ అంగీడ్చు. ఇచ్చేది కాదయ్యా. నువ్వు ఎన్ని దినాలు నేను అడ్వాన్స్ ఇప్పించిపోయా? నిన్నే కదా మరి సేమ్ పీకించావా? పీకిస్తాను. అంటూ సంపన్లు పీకేవడం కదా. ఓన్ చేసిన వాడు ఏం చేయాలి చూడు, ఎంత కుప్పడా బ్యాల్కేసినారా? మనం పీకించావా? ఊరికి 6 ఎకరాలు 7 ఎకరాలు పీకించాను, యాడ్ పీకించావు చెప్పు. ఎవరు పీకించావు? వాళ్ళదే అవుది వాళ్ళదే. పోతూరు బయట వాళ్ళది 3 ఎకరాలు. ఏమైనా చేస్తావా? వాడిని పుణ్యం రూపినట్లు రూపుతే పో. లేకపోతే ఏంది పెద్ద చెప్పు. ఊరికే మలగలు పోవా? ఊరికే దుడ్లు ఇప్పించుకొని ఎక్కడెక్కడ తిరుక్కుంటుంటే ఏం చేసేది? యాదాలే నువ్వు బాగా పట్టించినావా? మళ్ళీ అదే నా ఫోన్ ఖచ్చితంగా లేపుతాడు వాడు. ఖచ్చితంగా లేపుతాడే మరి చేయమనిది. మంచి పని చేసిన వేళకి ఎట్లు రుబ్బి పిండి అట్లు రుబ్బి తుమ్ము తుమ్మాడించాడు ఆసుపత్రి రూపినట్లు రూపుతే పని ఐడియా వేసినావు పెద్ద. ఎవరిని తోలుకొని సరే వచ్చా పీకించుకుంటాను. ఎవరిని తోలుకొస్తాను పో. ఫ్రెండ్స్ ఇప్పుడే 2 ఎకరాలు పీకించి వస్తున్నా. ఫ్రెండ్స్ చూసినారు కదా, అండ్ రైతుల మీద ఈ మధ్య కొంచెం స్కిట్లు తక్కువ చేసాను, చేయలేదు, మరీ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మధ్య మన వీడియోస్ అన్నటువంటివి రెగ్యులర్గా పెడతాం కానీ చాలా మంది చూడటం లేదు. బట్ షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ రెడీగా ఉండండి. మీ వీరా. హాయ్.